Hi everyone, welcome to my channel. Today we are going to learn about 7th class social 3rd lesson tanks and groundwater. In the previous video we completed up to part 1. Now we are going to learn part 2, groundwater. Rainwater not only flows down the streams or rivers but also slowly goes down into the soil. This water accumulates below the ground in the gaps between rocks, pebbles, sand, etc. This is the groundwater which we reach through wells and borewells. గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలాలు. వర్షం ద్వారా వచ్చిన నీరు వాగుల్లోకి నదుల్లోకి ప్రవహించడమే కాకుండా మట్టిలోకి కొంత భాగం ఇంకిపోతుంది. ఇలా ఇంకిపోయిన నీరు భూమిలోని ఇసుక పొరలు, రాళ్ళు, రాతి పొరల మధ్యకు చేరుతుంది. ఈ నీటినే మనము భూగర్భ జలాలు అని అంటాము. ఈ నీటిని మనము బావులు, బోర్వెల్స్ ద్వారా బయటికి తీస్తుంటాం. Rocks, which have cracks or pores, minute holes in them, and can contain water, are called pervious rocks. In Telangana, there are some areas where such rocks like sandstones are found. Some rocks like granite, kadapa, limestone, etc. are very compact and do not have pores in them. Water cannot enter into them. Groundwater usually accumulates above such rocks, since the water cannot go beneath them. These are called impervious rocks. పగుళ్ళు, సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతి పొరను మనము మృదువైన రాతి పొర అని అంటాము. ఈ పొరలోకి నీరు ఈజీగా చేరుతుంది. ఇలాంటి ఇసుక రాతి పొరలు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కొన్ని గ్రానైట్, కడప, సున్నపు రాతి పొరలు వంటివి రంధ్రాలు లేక చాలా గట్టిగా ఉంటాయి. వీటిలోకి నీరు చేరదు. భూగర్భ జలాలు అటువంటి రాయి పైభాగాన నిలిచి ఉంటాయి. ఎందుకంటే ఆ రాయి అడుగున నీరు చేరదు కాబట్టి. వీటిని నీరు చేరని గట్టి రాతి పొర అని అంటాము. మోస్ట్ ఆఫ్ ద రాక్స్ అండర్లయింగ్ ద సాయిల్ ఇన్ తెలంగాణ ఆర్ ఆఫ్ దిస్ కైండ్. A small portion of land in Telangana which is next to rivers has deep layers of sand, soil and pebbles. Water also accumulates in these layers. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ భాగం ఇలాంటి గట్టి రాతి పొరలే ఉన్నాయి. రాష్ట్రంలోని నదుల పక్కన గల కొన్ని ప్రాంతాల్లో ఇసుక, రాళ్ళు, మట్టితో కూడిన భూమి పొరలు ఉంటాయి. ఈ భూమి పొరల్లో కూడా నీరు చేరుతుంది. The layer of water which accumulates under the ground among rocks is called aquifer. This thickness of the aquifer determines the availability of groundwater in the area. ఈ భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఆక్వైర్ అంటాం. దీన్ని తెలుగులో జలస్తరం అని అంటారు. ఈ నీటి పొర మందమును బట్టి ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు ఎంతవరకు లభ్యమవుతాయి అనేది మనకు నిర్ధారణ చేస్తుంది. విజిట్ ద వెల్స్ ఇన్ యువర్ ఏరియా అండ్ ట్రై టు ఫైండ్ అవుట్ హౌ మెనీ ఫీట్ బిలో ద గ్రౌండ్ ఈజ్ ద వాటర్ లెవెల్. ఫైండ్ అవుట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రాక్స్ అండర్నీత్ అండ్ ఇఫ్ సో what kind of rock it is. Also find out about who owns the well, when was it dug and how much money was spent. Add up all the information about the wells and prepare a small booklet. మీ ప్రాంతంలో ఉన్న బావులను పరిశీలించి ఎన్ని అడుగుల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి తెలుసుకోండి. అడుగున ఏదైనా రాతిపొర ఉందా, ఉంటే అది ఏ రకమైన రాతిపొరనో తెలుసుకోండి. ఆ బావి యజమాని ఎవరు, దాన్ని ఎప్పుడు తవ్వారు, దాన్ని తవ్వడానికి ఎంత ఖర్చు అయింది మొదలైన విషయాలు కూడా తెలుసుకొని ఒక బుక్లెట్ని తయారు చేయండి. డూ యూ థింక్ గ్రౌండ్ వాటర్ వుడ్ అక్యుములేట్ ఇఫ్ దెర్ వర్ నో ఇంపర్వియస్ రాక్స్? వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద పర్వియస్ రాక్స్ ఈజ్ బిలో ద ఇంపర్వియస్ రాక్స్? వేర్ వుడ్ ద గ్రౌండ్ వాటర్ అక్యుములేట్? నీరు ఇంకిపోవడానికి వీలు లేని శిలలు లేకపోతే భూగర్భ జలాలు ఉంటాయని మీరు భావిస్తున్నారా? ఆ నీరు ఇంకిపోవడానికి వీలు లేని శిలల అడుగున రంధ్రాలు గల మృదువైన శిలలు ఉంటే ఏమవుతుంది? భూగర్భ జలాలు ఎక్కడ చేరుతాయి? దీనికి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఒకసారి 3.2 ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. పైన వచ్చేసి గ్రౌండ్ లెవెల్, దాని కింద టాప్ సాయిల్ మట్టి, తర్వాత మృదువైన రాతిపొర అంటే సాఫ్ట్ పర్వియస్ రాక్స్, నెక్స్ట్ వచ్చేసి ఇంపర్వియస్ రాక్ అంటే ఇక్కడ నీరు ఇందు లోపలికి ఇన్కదు. ఎక్కడ ఉంటుంది? సాఫ్ట్ పర్వియస్ రాక్స్ కింద ఈ వాటర్ అనేది ఉంటుంది. వాటర్ టేబుల్ ఆర్ గ్రౌండ్ వాటర్ లెవెల్. Look at the wells in the figure 3.3 given below carefully. The water level is the same in all these wells. This is the water level in the wells after the rains. You can see that in all these wells water is available at the depth of 5 meters. This means that if you were to dig a new well in the same region
you would strike water at the same depth. This is the level of groundwater, which is also called the water table. ఇక్కడ 3.3 పిక్చర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో ఉన్న బావులన్నింటిలో ఈ గ్రౌండ్ వాటర్ అనేది ఒకే లెవెల్లోనే ఉంది అన్న విషయాన్ని మీరు పరిశీలించండి. ఇది ఎప్పుడు అంటే వర్షం పడ్డ తర్వాత ఈ నీటి మట్టం ఈ బావులన్నింటిలో 5 మీటర్ల లోతులో నీరున్న విషయాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే అదే ప్రాంతంలో మీరు ఒకవేళ కొత్త బావిని తవ్వితే అక్కడ కూడా 5 మీటర్ల లోతులోనే నీరు పడే వీలుంటుంది. దీన్నే భూగర్భ జల మట్టం లేదా వాటర్ టేబుల్ అని అంటారు. Water level is never stable. It goes deeper in summer months and comes up during the monsoons. ఈ గ్రౌండ్ వాటర్ అనేది ఎప్పుడు స్టేబుల్గా ఉండదు. వర్షాకాలంలో ఈ వాటర్ లెవెల్ పెరుగుతుంది, అదేవిధంగా ఎండాకాలంలో ఈ వాటర్ లెవెల్ అనేది తగ్గుతూ ఉంటుంది. రాక్స్ అండ్ గ్రౌండ్ వాటర్ ఇన్ తెలంగాణ. మోస్ట్ ఆఫ్ ద రాక్స్ అండర్ ద సాయిల్ ఇన్ తెలంగాణ కన్సిస్ట్ ఆఫ్ గ్రానైట్స్ విచ్ ఆర్ హార్డ్ అండ్ ఇంపర్వియస్. However, the top portion of these rocks, about 20 meters, are broken, weathered, and they carry water. Many of these rocks also have deep cracks going down to 50 to 100 meters depth. These cracks too contain water. Normally, with ordinary wells that we dig, we tap the water present in the top weathered layer. Bore wells, which are dug with the help of drill machines, reach the deep cracks and draw water from them. తెలంగాణలోని శిలలు భూగర్భ జలాలు. తెలంగాణలోని భూమి లోపల పొరల్లో ఎక్కువ భాగం గట్టిగా నీరు పీల్చని గ్రానైట్ పొరలతో ఉంటుంది. వీటినే ఇంపర్వియస్ రాక్స్ అని అంటాము. కానీ ఈ పొరల పై భాగంలో సుమారు 20 మీటర్ల వరకు పగుళ్ళు ఉండి అక్కడ నీరు చేరి ఉంటుంది. వీటిలో చాలా రాతి పొరలు 50 to 100 మీటర్స్ వరకు క్రాక్స్ అనేవి ఉంటాయి. ఈ క్రాక్స్లో కూడా నీరు చేరి ఉంటుంది. సాధారణంగా మనము తవ్వితే బావులు పై పొరల్లో నీటిని పొందడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ మనం యంత్రాల సహాయంతో మెషిన్స్తో మనము ఈ బోర్వెల్స్ ద్వారా లోతైన క్రాక్స్లో ఉండే వాటర్ను కూడా మనము వెలికి తీయడానికి సహాయపడతాయి. లుక్ ఎట్ ద ఫిగర్ 3.3 అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. 3.3 పిక్చర్ చూసి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ద గ్రౌండ్ వాటర్ లెవెల్ ఈజ్ డాష్ మీటర్స్ బిలో ద గ్రౌండ్ లెవెల్. ఇన్ సమ్మర్ ఇఫ్ వాటర్ లెవెల్ గోస్ డౌన్ టు 10 meters బిలో ద గ్రౌండ్ లెవెల్, విచ్ ఆఫ్ ద 4 wells విల్ గో డ్రై? విచ్ వెల్ విల్ హ్యావ్ ద మ్యాక్సిమం వాటర్ అవైలబుల్? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. In many mandals of Telangana, the predominant rocks are not granites. Small quantity of groundwater goes in these structures. Rocks of the Kadapa type of limestones are available in some areas. They are also hard but are greatly broken and have a lot of gaps between them, allowing water to accumulate in them. In the cracks of the rocks, groundwater is available in some areas. తెలంగాణలోని చాలా మండలాల్లో రాతి పొరలు ఎక్కువగా గ్రానైట్ పొరలు కావు. ఇలాంటి శిలల కింద భూగర్భ జలాలు తక్కువగా ఉంటాయి. కానీ కడప రకానికి చెందిన సున్నపురాతి పొరలు అంటే లైమ్ స్టోన్స్ కొన్ని చోట్ల ఉన్నాయి. ఇవి కూడా కఠినమైనవే కానీ వీటి మధ్యలో పగుళ్ళు ఉంటాయి. కాబట్టి వాటిలో నీరు నిల్వ ఉండేందుకు వీలుంది. ఈ పగుళ్లలో కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అనేవి అంటే గ్రౌండ్ వాటర్ అనేవి లభిస్తున్నాయి. The areas adjacent to the great rivers like Krishna and Godavari have deep layers of sand and silt. The water level here depends upon the water in the river. Usually there is plenty of water. It is nearly 5 to 7 meters below the ground in these areas and it is very easy to dig wells in them. కృష్ణా గోదావరి వంటి మహానదుల పరివాహక ప్రాంతంలో మందమైన ఇసుక ఒండ్రుమట్టి పొరలు ఉన్నాయి. ఇక్కడ నీటి మట్టం నదిలోని నీటిపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాంతంలో సాధారణంగా భూమట్టానికి అంటే భూమి పైభాగానికి 5 మీటర్ల నుంచి 7 మీటర్ల లోతులో చాలా నీరు అనేది లభిస్తుంది. అందుకే ఇక్కడ బావులు తవ్వడం చాలా సులభం. రీఛార్జింగ్ గ్రౌండ్ వాటర్. వాటర్ ఫ్లోస్ స్విఫ్ట్లీ ఆన్ నేక్డ్ గ్రౌండ్ విచ్ హ్యాస్ నో కవర్ ఆఫ్ ట్రీస్ ఆర్ గ్రాస్ as there is nothing to stop the flow. However, if the flow of the rainwater is checked by vegetation or burns, then there is a greater possibility of it percolating into the soil to join the groundwater. Grass is planted on the hill slopes from where a stream starts and small check dams are also built across streams to store water for a longer time.
All of these help to increase or recharge the groundwater. రాళ్ళు, చెట్లు, గడ్డి లేని భూమిపై నీరు చాలా వేగంగా ప్రవహించి వాగుల్లో కలుస్తుంది. అక్కడి నుండి ఆ నీరు నదులకు చేరుతుంది. కానీ మనము వాననీటి ప్రవాహాన్ని మొక్కలను పెంచడం ద్వారానో లేదంటే డ్యామ్స్ కట్టడం ద్వారానో ఒకవేళ నిలుపు చేస్తే ఆ నీరేమవుతుంది, భూమిలోకి ఇంకిపోతుంది. ఇంకిపోయి భూగర్భ జలాల్లో కలిసే అవకాశం ఉంటుంది. కొండపైన గడ్డి పెంచడము, చిన్న చిన్న కాలువలకు ఆనకట్టలు కట్టడం ద్వారా ఈ విధంగా చేయడం వల్ల ఆ భూగర్భ జలాలను తిరిగి మనము పొందడానికి వీలుంటుంది. హవెవర్, ఇట్ ఈస్ సీన్ ఇన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ తెలంగాణ దట్ we are extracting more water than the recharging rate. This means that we are overusing the groundwater. The amount of water that percolates into the soil has also declined due to the cutting down of forests. Consequently, there is a rapid fall in the water table or water level by up to 2 meters every year. కానీ మన రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భూమిలో చేరుతున్న నీటి కంటే ఎక్కువ నీటిని మనము తోడుతున్నాము. అంటే మన భూగర్భ జలాలను అక్కడ చేరుతున్న నీటి కంటే ఎక్కువగా వాడుతున్నాము అన్నట్టు. అడవులను నరకడం వల్ల కూడా భూమిలోకి ఇంకే నీటి పరిమాణం చాలా వరకు తగ్గుతుంది. అందువల్ల నీటి మట్టం వేగంగా పడిపోయి ప్రతి సంవత్సరము 1/2 మీటర్ నుండి 2 మీటర్స్ వరకు నీటి మట్టాలు దిగువకు పడిపోతున్నాయి. మిగిలిన లెసన్లు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.